దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళు చేపల వేట చేస్తారు. అయితే విచిత్రం ఏంటంటే, అందరికీ రొయ్యలు పడుతుంటే అప్పుడు వెళ్తాడు కొట్టుకి అప్పావలు కొనుక్కొని రావడానికి. రొయ్యలే వాళ్ళకి పడతాయి, రొయ్యలే వాళ్ళకి పడతాయి, అప్పావలకి. నరమలు వేస్తే చేపలకి. రొయ్యలు పడేటప్పుడు అందరికీ చూసి 4 రోజులు పడనిచ్చి అప్పుడు వెళ్ళి వాళ్ళకు ఉంటాడు. వీడు కొని తెచ్చి కట్టి మొత్తం రెడీ చేసేలోపు ఆ సీజన్ అయిపోద్ది. ఈలోపు పులసల్లో పులసల అందరికి చేపలు పడుతుంటే, అందరికి చేతలు పడుతుంటే, అందరికి వంజరాలు పడుతుంటే వీడికి ఆశ కలిగి అప్పుడు షాపుకి వెళ్తాడు. వీడు కొని చేసేలోపు సీజన్ సగం మట్టికి అయిపోద్ది. వర్షాలు పడి ఈ కాలంలో అందరూ సముద్రంలో కండ్లో లేసి మొయ్యి చేపలు తెచ్చుకుంటుంటే వీడు అప్పుడు వెళ్తాడు కండ్లకి. వీడు చేసేలోపు వర్షాలు ఆగుతాయి, ఆ చేపలు ఆగిపోతాయి. ఏది ఎప్పుడు చేయాలో చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన దొరుకు కాలములో వెదకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే వేడుకోండి అన్నది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. కృపామయుడా, నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఒక మనుష్యుని మాట వలన ఏ జీవితము కట్టబడదు, ఏ జీవితము ప్రభావితం చెందదు. నిష్ప్రయోజనం మనుషుని మాట. మీరు మాట్లాడకపోతే సమస్తము శూన్యం. కనుక ఈ పూట మీరు మాతో మాట్లాడుచున్నందుకై నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా మాటలు ధ్యానించగలిగిన జ్ఞానమును కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో లేఖనపు వెలుగులోంచి మా జీవితాలు సరి చేసుకుంటకు ఎప్పుడు ఎక్కడ ఎలా వెతకాలో, నువ్వు ఎప్పుడు ఎవరికి ఎలా సమీపిస్తావో మా జీవితాలు మేము పరిశీలన చేసుకుంటూ నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు యెషయా ద్వారా బయలుపరుస్తున్న విషయాలు మొదటి వాక్యంలో ఉంటుంది. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇవ్వకపోయినను ద్రాక్షారసమును పాలను కొనుడి. ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతాయి. రోకలుంటే కొనండి, రోకలుంటే డబ్బులుంటే కొనండి, డబ్బులు లేకపోయినా వచ్చి ఉచితంగా తీసుకోండి. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఇవ్వటం మాత్రమైనా ఆగడ. డబ్బులు లేకపోతే షాపులో, కిరాణా షాపులో మనకు వస్తువులు ఇస్తారా అని అంటున్నాడు. ఉచితంగా తీసుకెళ్ళండి. ఎప్పుడయ్యా అంటే ఆయన దొరుకు కాలములో. ఎక్కడయ్యా అంటే ఆయన సమీపంగా ఉన్నప్పుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే వాట్ ఈజ్ ద కరెక్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సమయం సరైంది ఆయన వెతకటానికి, ఏ సమయం సరైంది ఆయన సమీపించడానికి అనేది చాలా ప్రాముఖ్యం. నా మాటలు అర్థమవుతున్నాయా? దానికి కారణం ఏంటంటే, యేసుప్రభు వారు పునరుద్ధరణై తిరిగి లగగానే మగ్దలేని మరియ కనపడ్డాడు. ఆవిడ సరైన సమయంలో ఆయన్ని సమీపించిన వ్యక్తి. శిష్యులు పరిగెత్తారు, శిష్యులు లోపలికి వెళ్ళి వెతికారు, శిష్యులు తోట మొత్తం వాటన్నిటిని పరీక్షించి చూశారు. అయితే దేవుని వారు కనుగొనలేకపోయారు. కాబట్టి దొరుకు కాలము అని రాశాడు. అక్కడ ఏం రాశాడు? దొరుకు కాలము, సమీపంగా ఉన్నప్పుడు అని 2 మాటలు రాశాడు. మొదటి మాటలో ఆయన అన్నాడంటే ఆయన దొరుకు కాలము అన్నాడు.
ఎవరు దొరికే కాలం? హల్లెలూయా. కొన్ని వస్తువులు, కొన్ని పండ్లు సీజన్స్లోనే దొరుకుతాయి. అవునా? కొన్ని వస్తువులు, కొన్ని ఫలాలు సీజన్లోనే దొరుకుతాయి. మేము విజయవాడ వెళ్ళాము మొన్న. అక్కడ మామిడికాయలు ఉన్నాయి. మనోడికి డౌట్ వచ్చింది, మామయ్య ఇది మామిడికాయల కాలం కాదు కదా, పైరు కాపు అంటారు. పైరు కాపు అంటే అది అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ అయిపోయాక మళ్ళీ కాస్తాయి. పైరు కాపు. కొన్ని ఫ్రూట్స్ సీజన్లోనే దొరుకుతాయి. యెహోవా దొరుకు కాలము అని ఎందుకు సంబోధించాడంటే, సౌలు ప్రార్థన చేసినప్పుడు, సౌలు ప్రవక్త ద్వారా మాట్లాడతాడేమో ఎదురు చూసినప్పుడు, సౌలు స్వప్నం ద్వారా మాట్లాడతాడేమో ఎదురు చూసినప్పుడు, ఊరేముల ద్వారా మాట్లాడతాడేమో ఎదురు చూసినప్పుడు దేవుడు మాట్లాడలే. అవునా? కాలం ఏంటంటే ఆయన మాట్లాడే కాలంలో ఈయన వినలే. కాబట్టి మన దైనందిన జీవితాల్లో ఆయన దొరుకు కాలాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచాలి. ఆయన సమీపంగా ఉండే కాలాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచాలి. ఆయన కార్యాలు చేసే సమయాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచి సమీపించాలి. ఆదికాండంలో 47వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. ఆదికాండము 47:14. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. జాగ్రత్తగా ఉన్నాయి. ఫరోకు ఒక కళ అయింది. ఆ కళ భావాన్ని, ఆ కళను, ఆ సమస్యను పోరాడి జయించి మరలా వారి మనుగడ కొనసాగించుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచనలు పడినప్పుడు ఫరోకి యోసేపు కంటే దాన్ని దాటించేవాడు ఎవరు కనబడల. అప్పుడు ఫరో బాధ్యతలని యోసేపుకి అప్పగించాడు. మనకు తెలుసు. ఐగుప్తులోను కానాన్ దేశం నుంచి వచ్చిన ద్రవ్యం అంతటిని సమకూర్చి ఫరో కోసం యోసేపు ఏం చేశాడు? నిల్వ చేశాడు. ఎవరి కోసం? ఎప్పుడు సమకూర్చాడు? ఆ ద్రవ్యము దొరికినప్పుడే. అవునా? ఈ 7 ఏళ్ళు కాలం గడిచిపోయిందంటే మరలా యథావిధిగా వర్షాలు పడిపోతాయి. అవునా? 7 ఏళ్ళు సమృద్ధిగా పంట పండింది. అప్పుడు జనాలు ఎవరు లెక్క చేయాలి పంటని. సమృద్ధిగా ఆహారం ఉంది, ఎవడు దాచుదాం అనుకోలే. పంట పడుతుంది, నాకెందుకు అనుకున్నావు, ప్రాణమా తిను తాగు సుఖపడన్నాడు ఒకడు బుద్ధిహీనుడు. అలా జీవించేస్తున్నారు. ఆ 7 ఏళ్ళు యోసేపు జాగ్రత్త చేశాడు. ఆ పంట దొరుకు కాలంలో వాటిని జాగ్రత్త పరిచి, ఆ పంట పండని కాలంలో ఆ ద్రవ్యాన్ని నమ్మి మరలా దీన్ని సమకూర్చుకున్నాడు. ద్రవ్యాన్ని సమకూర్చుకున్నాడు. దొరుకు కాలములో పంట దొరికే కాలంలో యోసేపు పంటను సమకూర్చకపోతే యోసేపు కూడా మరొక దేశానికి వెళ్ళాల్సిన స్థితి వస్తుంది. ఆయన దొరుకు కాలములో ఆయన ఎప్పుడు దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు? 120 మంది మేడగదిలో ఉంటే 120 మందిలో ఏ ఒక్కడికి వేరే ఆలోచన లేదు. అంతేనా? మరి ఏక మనస్కులై ఉన్నారు. ఒకే మనసు. నాకెందుకో రాత్రి దేవుడు ఒక ప్రేరేపణ కలిగించాడు. ఒకే కుటుంబంలో ఒకే అంశం కోసం ఒకే కుటుంబస్తులు వేరు తాత్పర్యాలతో ఒకరు కావాలని, ఒకరు వద్దను, ఒకరు జరగాలను, ఒకరు దూరం అవ్వాలను ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన వింటాడైనా? ఆ మాట్లాడుతున్నాయా? ఒకే కుటుంబం వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఒకే పని నిమిత్తము, ఒకే కారణం నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఒకరు వేరేగా జరగాలని, మరొకరు వేరేగా జరగాలని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏ కార్యం చేయాలి? నా మాట అర్థమవుతుందా? ఒకే కుటుంబం, వాళ్ళ ప్రార్థన అంశం కూడా ఒకటే. కాకపోతే వీళ్ళు వేరేలా జరగాలనుకుంటున్నారు, వీరు వేరేలా జరగాలనుకుంటున్నారు. ఎవరి ప్రార్థన వినాలి? ఏ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి? అందుకే ప్రార్థించేటప్పుడు ఏక మనసు చాలా ప్రాముఖ్యం. ఒక తాటి మీదకి రావడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఒక అంశం గురించి చెబుతున్నప్పుడు ఆ అంశం కోసం మాత్రం ప్రార్థన చేయమంటాము. ఎందుకంటే అందరు భూమి మీద మీరు దేన్ని
ఏకీభవిస్తారో, భూమి మీద మీరు దేన్ని కోరుకుంటారో వాటిని ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో కుటుంబాలు ఏదైనా సమస్య కోసమో, ఏదైనా పరిస్థితి కోసమో, పని కోసం ప్రార్థిస్తున్నప్పుడు మొదట కుటుంబం సమకూర్చబడి దేనికోసం ఏం ప్రార్థన చేయాలో ఆలోచన చేసి దానికోసం ప్రార్థన చేయండి. ఒకే కుటుంబంలో 2 రకాల ప్రార్థనలు ఒకే పని కోసం చేస్తే ఏ పని కోసం ఫలించాలి? ఏ పని ఫలింపు వస్తుంది? యోసేపు దొరికినప్పుడే ద్రవ్యాన్ని సమకూర్చాడు. అలాగని ఏది దొరికితే అది, ఎక్కడ పడితే అది అనుకోకూడదు. న్యాయాధిపతుల గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు 17వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. న్యాయాధిపతులు 17:8. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసించాలని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేయొచ్చు ఎఫ్రాయిమీల మన్నిపు దేశమందు మేకా ఇంటికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఒక ఆయన ఉన్నాడు, పోతపోసిన విగ్రహాలు, చెక్కిన విగ్రహాలు ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ సమకూర్చుకొని ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఉండిపోదాం అని వచ్చాడంటే. ఎఫ్రాయిముల మన్నిములో మేకా ఇంటికి వచ్చాడు. వారి కుమారులు ఒకరిని చూసి, నాకు యాజకునిగా ఉంటావా అని అడిగాడు. దేనికి యాజకునిగా? పోత పోసిన వాటికి, విగ్రహాలకి, చెక్కబడిన వాటికి. ఎక్కడ పడితే అక్కడ నివాసం చేసేద్దాం, ఎక్కడ కుదిరితే అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్న చాలామంది ఉంటారు. మన భాషలో చెప్పాలంటే ఏ గాలికి ఆ శాప, ఏ గాలికి ఆ శాప. దేవుని దగ్గర పనిచేయవయ్యా, దేవుని దగ్గర పనిచేయవు. యశుప్రభు దగ్గరికి కాలు వచ్చినట్టు పోతే అక్కడ నీవు మొమాటం లేని వాడును, ఏదైనా సూటిగా చెబుతున్నావు అని అడిగి కైసూరికి పని ఇవ్వాలని అడిగాడు. ఆయన కూడా చాలా చక్కగా, చాలా మొహమాటం లేకుండా, ఒక నాణ్యం తండి అని. ఈ పై వ్రాత ఎవరిది? యశమక్క రూపాయి మీద ఉండే రాత ఎవరిదని అడిగితే కైసూరిది అన్నారు. కైసూరికి ఇచ్చి దేవునికి అన్నాడు. అదవుతుందా? కైసూరిది మనం కైసూరికి ఇస్తాం, దేవునికి ఇవ్వం. కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ బిల్లు డబ్బుకుంటాడా? కట్ చేస్తాడు. ఫోన్ బిల్లు కట్టకపోతే ఫోన్ పని చేస్తుందా? కట్ అయిపోద్ది. అవునా? ఈఎంఐలో ఫోన్ తీసుకుంటాం మనం. ఈఎంఐలో ఈఎంఐ అంటే ఎక్కువ మొత్తంలో కట్టకుండా నెల కొద్దిగా కట్టుకునేలాగా. 1-2 నెలలు కట్టలేదు అనుకో, మనకు ఫోన్లు వస్తాయి. ఏమొస్తాయి? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఫోన్ ఎత్తుతారు కదా, మీరు స్వైప్ చేస్తారు కదా, సైడ్కో పైకో కిందకో. పని చేయదు, ఫోన్లు వస్తాయి, పని చేయదు. ఫోన్ చేతిలో ఉంటుంది, నువ్వు ఓపెన్ చేయలేవు. ఫోన్ చేతిలో ఉంటుంది, ఫోన్ వస్తుంది, మాట్లాడి ఎవరికి ఫోన్ చేయలేవు. ఛార్జింగ్ పెట్టుకోవడం, చూసుకోవడం అంతే. ఫోన్కి ఏదో అయ్యింది అని నువ్వు హాస్పిటల్కి వెళ్తే, ఏ హాస్పిటల్కి? మొబైల్ షాప్కి. ఆడంటాడు, నువ్వు డబ్బులు కడితే అప్పు చేసైనా దాన్ని లాక్ తీపిస్తాం కదా. అంటే కైసూరికి వెళ్ళాల్సిన కైసూరికి వెళ్ళిపోతున్నాయి. వాట్ అబౌట్ గాడ్? దేవునికి రావాల్సినవి ఏంటి? అంటే కైసూరి దేవునికి ఇవ్వమన్నాడు కదా. కైసరి మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఇంటి పన్ను కట్టకపోతే ఒప్పుకుంటారా? నీళ్ళ పన్ను కట్టకపోతే ఒప్పుకుంటారా? రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడక్కడ టోల్ గేట్లు ఉంటాయి, టోల్ ట్యాక్స్ కట్టకపోతే ఒప్పుకుంటారా? అన్నిటికీ ఒప్పుకొని గమ్మునుండేవాడు దేవుడు ఒక్కడే కదా. అన్నిటికీ ఒప్పుకొని గమ్మునుండేవాడు దేవుడు ఒక్కడే. ఎక్కడ కుదిరితే అక్కడ, ఎలా పడితే అలా అనుకుంటే దేవుడు ఒప్పడు. దేవుడు దొరుకు కాలమున మనం బతకడం చాలా ప్రాముఖ్యం. 119వ కీర్తనలో 14వ చరణం ఒక మాట ఉంటుంది చూడండి. 119వ కీర్తన 14వ చరణం. రాత్రి ముంక ఇంకా తగ్గినట్లేదు, జనాలకి తగ్గలేదు. ఇంకా సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఏం దొరికిందంట? సర్వ సంపదలు దొరికినట్లు దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడంట. మనకి నిద్ర వచ్చేది, నీరసం వచ్చేది, అలసుడు వచ్చేది, చిరాకు వచ్చేది వాక్యంలోనే. పాటల్లో రాదు, ఆరాధనలో రాదు, వేరే వేరే పనుల్లో రాదు, వాక్యంలోనే. వాక్యం అనే హాయిస్తే ప్రార్థనలో. ఒక వ్యక్తి జీవితం కట్టబడ్డానికి ప్రాముఖ్యమైనవి ఆరాధన, పాటలు, ఇవన్నీ దేవునికి మనం అర్పించే వాక్యము. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నదో అది, మనం ఏం మాట్లాడాలనుకున్నామో ఆయనకు చెప్పేసి ఆయనేం మాట్లాడాలనుకున్నాడు వినకుండా వెళ్ళిపోతే ప్రయోజనం ఉంటుందా? హాస్పిటల్కి వెళ్ళాను, నీకు ఒక రోగం ఉంది, సమస్య ఉంది, అది ఏదో బలహీనత మొత్తం ఆయనకి చెప్పాము, ఆయన ఏం చెబుతున్నాడు వినకుండా వచ్చేస్తే రోగం తగ్గుద్దా? దేవుడు మాట్లాడే టైంలో మనం ఉన్నాం. ఆయన దొరుకు కాలంలో, మాట్లాడే కాలంలో వెదకకయే సౌలు జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు విని గ్రహించలకే సొలొమోను తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, రాజ్యం చీలిపోయేలా చేసుకున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన ఉద్దేశాలను తెలియకే గెహాజీ కానీ ఆకాను కానీ వారిని, వారి కుటుంబాలని సర్వనాశనం చేసుకున్నారు. ఆయన దొరుకు కాలము అంటే దేవుని మాటలు వినపరుస్తున్న కాలము. యేసుప్రభు అన్నారు, ఒకనొక సమయం రానే ఉన్నది, వాక్యం కరువైపోద్ది, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం వినపడదు. ఆ సమయం రాకముందే, ఆ కాలం రాకముందే ఆయన వాక్యము దొరికినప్పుడే స్వీకరించడం ప్రాముఖ్యం. ఆయన దొరుకు కాలమున వెతకాలి. ఆయన ఎక్కడ దొరుకుతాడో అక్కడ వెతకాలి. ఏటేటా ఎందుకు ఇశ్రాయేలీలు యెరూషలేముకి వెళ్ళేవాళ్ళంటే, షిలోహాకి వెళ్ళేవాళ్ళంటే, అక్కడ ఆయన సన్నిధిలో వారు కూడి దేవుని స్తుతించి, వాళ్ళ అర్పణలు అర్పించి, ఒక్కబళ్ళు చెల్లించి, వీరి శ్రేష్టార్పణలు ఆయనకు సమర్పించి ఆయన యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆ రోజు కోసం, ఆ ఏట కోసం వారు ఎదురు చూస్తూ ఉండరు సంవత్సరం అంతా. సామెతలు 4వ అధ్యాయం 22వ వాక్యం. సామెతలు 4:22. దొరికిన వారికి 20:21 కూడా చదవమ్మా. అమ్మమ్మా అదే అధ్యాయంలో 20:21. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యానికి చెవియొగ్గుము, నీ కన్నులు ఎదుటి నుండి వాటిని జాగ్రత్తగా వినాలి. వాక్యానికి చెవియొగ్గాలి, కన్నుల నుంచి తొలగించకూడదు. మరొక చోట అంటాడు, వాటిని బాసకములుగా కట్టుకో అంటాడు. అవి దొరికితే ఏమన్నాడు? దొరికితే 22 దొరికిన వారికి అదేంటంట? జీవము. శరీరం అంతా అడిగిందంట మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందండి వాక్యము. ఏంటి వాక్యం అంటే? ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము, వాక్రూపంగా ఉన్న శక్తి, వాక్యమై ఉన్న దేవుడు సర్వ శరీరానికి ఆరోగ్యం అంట. దొరికిన వారికి జీవం అంటది. దొరుకుతుంది మనకి. దొరికే కాలంలో నిద్ర వస్తుంది, దొరికే కాలంలో పనులు ఉంటాయి, దొరికే కాలంలో మీటింగ్స్ ఉంటాయి. చూడండి, కరెక్ట్గా ప్రార్థన టయానికి సబ్ కలెక్టర్ వచ్చింది సచివాలయానికి. మీకు ఏమైనా విజిటింగ్ ఉంటుందా? వెళ్ళిపోయిందా? దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిందంటే సైక్లోన్ అంట. వీళ్ళు వర్షాలు పడి ఊర్లు కుట్టుకున్నప్పుడు బయటికి రారు. వర్షాలు పడి ఊర్లు కుట్టుకుని వెళ్ళిపోతున్న బయటికి రారు, సేఫ్ ప్లేస్లో ఉంటారు. ఇప్పుడు వచ్చి సైక్లోన్ ఉంది జాగ్రత్త అని చెప్పి వెళ్తారు. వాక్యము దొరికిన వారికి అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది జీవము. కనుక ఆ వాక్యము దొరుకు కాలము, దేవుడు దొరుకు కాలము, వాక్యము దొరుకు కాలము ఒకటి. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. దేవుని వాక్యము వినిపించుతున్న చోట, దేవుని వాక్యము ప్రకటించబడుతున్న చోటకి పరిగెత్తడానికి త్వరపడండి. ఆయన వాక్యం వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ఏం బోధిస్తున్నాడు, ఏం చెబుతున్నాడు వినడానికి మనం ఆత్రుత పడాలి. అది ఆరోగ్యము కలుగు చేస్తుంది సర్వ శరీరానికి.
ఓ బాగానే కాదు. కంటికో డాక్టర్, పండుకో డాక్టర్. పండు డాక్టర్ దగ్గరికి కన్ను గురించి వెళ్తాడు, చెప్పలేడు. కన్ను డాక్టర్ దగ్గరికి పండు గురించి వెళ్తే చెప్పలేడు. జనరల్ సర్జన్ అని అంటాడు. ఈయన జనరల్గా ఉండేవన్నీ చేస్తాడు కానీ స్పెషలైజేషన్ చేయలేడు. హార్ట్లు కొయ్యటం, ఊపిరితిత్తులు మార్చడం అది చేయలేడు. దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. కానీ వాక్యం మాత్రం అంట సర్వ శరీరానికి ఏ బలహీనత అయినా అదే స్వస్థత కలుగు చేస్తుంది. కారణం ఏంటంటే ఆ వాక్యము దేవుడు. కాబట్టి ఆది దొరుకు కాలమున, వాక్యము దొరుకు కాలమున మనం ఏం చేయాలంట? వెతకాలి. ఇప్పుడు వెతకాలి. ఏం దొరికే కాలంలో? ఆయన అంటే వాక్యం దొరికే కాలం మనం ఏం చేయాలి? వెతకాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వాక్యం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. మనుష్యుడు దాన్ని కనుగొని హల్లెలూయా, దాచబడిన ధనం అంట, దాన్ని ఏం చేయాలి? వెతకాలి. అయితే సామెతలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 28వ వాక్యంలో, దొరికినా ఎదికినా దొరకదంట. 1:28 చదవండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ ఎందుకు కనబడ్డో? ఆయన ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళు వినలా, ఆయన పిలిచినప్పుడు వీళ్ళు రాలా, వాక్యం వినబడుతున్నప్పుడు వీళ్ళు దాని వాక్యం కోసం ఆసక్తి చూపలా. ఇప్పుడు జాగ్రత్తగా వెతుకుతున్నారు, శ్రద్ధగా వెతుకుతున్నారు కానీ వాక్యం దొరకట్లే. అందుకే దొరుకు కాలం అన్నాడు భక్తుడు. దొరుకు కాలం ఎప్పుడంటే ఆయన ప్రకటించుచున్నప్పుడు, ఆయన వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, ఆయన వాక్యం వినబడుతున్నప్పుడు, ఆయన వాక్యం వినే అవకాశం ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి వచ్చే శక్తి ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి నడవగలిగిన బలము దేవుడు మనకి ఇచ్చినప్పుడు. అన్ని కోల్పోయాక కాదు, అన్ని పోయాక కాదు. ఆరోగ్యం పోయాక మనకి అనిపిస్తుంది నాకు ఆరోగ్యం ఇస్తే దేవుని కొరకు పని చేస్తా అనిపిస్తుంది. చాలామంది మరణ ప్రాయానికి వచ్చినప్పుడు, మరణం సమీపించినప్పుడు, చనిపోతామని తెలిసినప్పుడు నాకు ఆయుష్ అయ్యా నీ పని చేస్తా అంటారు. మరి ఆయుష్ ఉన్నప్పుడు ఏం చేశాడు? మాట్లాడుతున్నాయా? నేను అన్యుల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. క్రైస్తవులే, క్రీస్తుని ఎరిగిన వారే ఆరోగ్యం ఉన్నప్పుడు, క్షేమం ఉన్నప్పుడు, చేతి నిండా ధనం ఉన్నప్పుడు, బలము ఒంటిలో ఉన్నప్పుడు దేవుని పని చేయరు. అవన్నీ పోయి నాశనం అయిపోతున్నాను, చనిపోతాను, ఇక నా జీవితం లేదని తెలిసినప్పుడు అవన్నీ అయ్యా అని పని చేస్తా అంటారు. ఇచ్చినప్పుడు ఏం చేశాడు? అర్థమవుతుందా? మీరు శ్రద్ధగా వెతుకుతారు కానీ దొరకడంట. మీరు ప్రయాసపడ్డారు కానీ ఆయన కనబడుకున్నాడంట. కారణం ఏంటంటే ఆయన దొరుకు కాలంలో మీరు వెతికిన వారు కాదు. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని పని చేయాలా, సంపద చేతిలో ఉన్నప్పుడు ఆయన కొరకు ఖర్చు పెట్టాలా. అవన్నీ పోయాక ఏ అని పని చేస్తాడు ఇస్తాడా? ఎప్పుడు ఇచ్చి చూశాడు, నువ్వు పని చేయాలి, తీసేసాడు. 5 నాణ్యాలు ఒకరికి, 2 నాణ్యాలు ఒకరికి, 1 నాణ్యం ఒకరికి ఇచ్చాడు. 5 కూడా 5 చేసేసుకున్నాడు, 2 చేసుకున్నాడు. ఒకటి తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టేశాడు. ఏంద్రా నువ్వు చేసిన పని అంటే, నువ్వు కొయ్యని చోట విత్తన చోట కొయ్యవాడవును, కొయ్యిన చోట పంటను సమకూర్చుకోవడం కట్టునుడు అన్నాడు. అరే బాబు, పెద్ద టాలెంట్ అని ఆయన. అది విత్తకుండా ఎవడైనా కొయ్యగలడా? ఆయన విత్తకుండా వస్తాడంట. కొయ్యకుండా ఎవడైనా సమకూర్చుకుంటాడా? కొయ్యకుండా అయినా మరి అంత శక్తివంతుడు నీ యజమానుడు అయినప్పుడు నువ్వెంత జాగ్రత్త చేయాలని బామ్మ? చీకట్లో పడేశాడు, కటిక చీకట్లో పడేశాడు. అక్కడ ఏడుపు, పొర్లు కూడకటం. మాట్లాడుతుందా? 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం 13వ వాక్యం. 2 రాజులు 22:13. మీరు పోయి దొరికిన గ్రంథపు మాటలు గురించి ఆ విషయంలోను, జనుల విషయంలోను, యోధావారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు, జాగ్రత్తగా వినాలి, మన పితరులు తమ విషయంలో రాయబడుచున్న చేయక వినని వారు కనుక కంగారు పడకుండా, తొందర పడకుండా నిదానంగా చదువు. ప్యాసింజర్లో చదువు, సూపర్ ఫాస్ట్లో చదవకు. చదువమ్మా.
యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా జాగ్రత్తగా వినాలి. దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటే మన పితరులు ఆయన మాట వినలా, ఆయన చెప్పింది చేయలా, ఆ ప్రకారం నడవలా, వారిని దేవుడు శిక్షించాడు. ఇప్పుడు మన మీద కూడా అది వచ్చింది. కాబట్టి ఆ గ్రంథంలో ఏం రాయబడిన జాగ్రత్తగా చదివి దాని ప్రకారం ప్రార్థన చేయండి అంటున్నాడు. మనకు ఒక గ్రంథం ఇవ్వబడింది. వాక్యపు వెలుగులో ఏమున్నాయో మనం చూసుకోవడానికి దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఇవి చదివి దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలో తెలుసుకోవాలంట. అదే దొరుకు కాలము. ఇవి దొరికినప్పుడే, వాక్యం దొరికినప్పుడే, దేవుని మాటలు దొరికినప్పుడే, పశువుకి గడ్డి దొరికినప్పుడే మొత్తాన్ని బాగా కొరికి మింగేస్తుంది. ఏం చేస్తుంది? కొరికి మింగేస్తుంది. మింగేసి ఇంటికెళ్ళి నెమరు వేస్తూ ఉంటుంది. అంతేనా? ఆయన దొరుకు కాలంలో వెదకాలి.